ఇనుము అతని ప్రాణమును బాధించెను. 105వ కీర్తన 18వ వచనము. దీన్నే మరో విధంగా చెప్పాలంటే, అతని హృదయం ఇనుములాగా దృఢమైంది. చిన్నతనంలోనే ఎన్నో బాధ్యతలు నెత్తిన పడడం, న్యాయంగా రావాల్సింది రాకపోవడం, ఆత్మలో పొంగే హుషారుకి ఎప్పుడూ ఆనకట్ట పడుతూ ఉండడం, ఇవన్నీ దృఢ చిత్తాన్ని, అచంచల నిశ్చయతను, ధీరత్వాన్ని, అన్నిటికీ తట్టుకొని నిలబడగలిగే దీక్షను ఇస్తాయి. వ్యక్తిత్వం విలక్షణం కావడానికి ఇవన్నీ సోపానాలే. శ్రమల నుండి దూరంగా పారిపోకండి. మౌనంగా, ఓపికగా వాటిని సహించండి. వీటి ద్వారానే దేవుడు మీ హృదయాల్లోకి ఇనుమును ప్రవేశపెడతాడు. దేవునికి ఉక్కు మనుషులు, ఇనుప కత్తులు, ఇనుములాగా దృఢమైన మనస్తత్వాలు కావాలి. ఇనుప పరిశుద్ధులు కావాలి. అయితే మానవ హృదయాన్ని ఇనుములాగా చేయడానికి శ్రమలు తప్ప వేరే ఉపాయం లేదు. కనుక దేవుడు మనుషుల్ని శ్రమల పాలు చేస్తాడు. నీ జీవితంలోని అతి శ్రేష్టమైన సంవత్సరాలు నిస్త్రాణగా గతించిపోతున్నాయా? అడుగడుక్కి అపార్థాలు, ప్రతిఘటనలు, దూషణలు ఎదురవుతున్నాయా? నిరుత్సాహపడవద్దు. ఈ సమయమంతా వ్యర్థం అనుకోవద్దు. దేవుడు ఈ సమయమంతా నిన్ను ఉక్కు మనిషిగా చేయడానికి వాడుకుంటున్నాడు. శ్రమలనే ఇనుప కిరీటాన్ని ధరించగలిగితేనే మహిమ అనే పసిడి కిరీటం దక్కుతుంది. నీ హృదయాన్ని దృఢతరం, ధైర్యవంతం చేయడానికే ఇనుము నీ హృదయంలోకి ప్రవేశిస్తున్నది. దారిలోని ఆటంకాలను లెక్క చేయకు. చలిని, రోజంతా వీచే వడగాలుల్ని పరిగణించకు. కుడికి గాని ఎడమకు గాని తిరగకు. రాత్రి నిన్నాపలేదు. దారి ఇంటిదారే కాబట్టి తిన్నగా సాగిపోతావు.